భారతీయ పురాణాల అగాధ లోతుల్లో అరుదైన రహస్యాలు దాగి ఉన్నాయి. అవి మన ఆలోచనలను కొత్త పుంతలు తొక్కిస్తాయి. శ్రీరాముడు లంకకు వెళ్లే దారిలో ఒక రాత్రి తన ఆయుధమైన కోదండాన్ని భూమిపై ఉంచి అశ్వత్థామలాగా నిద్రపోకుండా కంటిపాప కూడా కదపకుండా జాగారం చేశాడని కొన్ని అరుదైన రామాయణ గ్రంథాలు వివరిస్తాయి. వాయుదేవుడికి పంచముఖి అనే పేరు కూడా ఉందని, 5 వేర్వేరు రూపాలలో విశ్వంలోని 5 ప్రాణశక్తులను నియంత్రిస్తుందని కొన్ని వైదిక గ్రంథాలు వివరిస్తాయి. బ్రహ్మదేవుడు తన నాలుకపై సరస్వతీదేవిని శాశ్వతంగా నివసించమని కోరాడని, అందుకే ఆయన వాక్కులో ఎల్లప్పుడూ జ్ఞానంకవిత్వం నిండి ఉంటాయని పురాణాలు చెబుతాయి. విష్ణువు క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతాన్ని మోయడానికి కూర్మావతారం ఎత్తినప్పుడు ఆయన వెనుక భాగంలో ఒక బంగారు తాబేలు రూపంలో శివుడు కూడా మద్దతు ఇచ్చాడని కొన్ని పురాణాలు చెబుతాయి. శ్రీకృష్ణుడు తన భక్తుడు ఉద్ధవుడికి గీతోపదేశం చేసిన తర్వాత తన దివ్య రూపం అంతర్ధానమైనప్పుడు ఆ జ్ఞానం కలియుగంలో ధర్మానికి ఒక అదృశ్య మార్గదర్శకమైందని చాలామందికి తెలియదు. భారతదేశంలోని ప్రతి నది ఒక దేవత యొక్క అంశ అని, ప్రతి నదికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నాయని గంగాయమున నదులు సోదరీమణులని కొన్ని పురాణాలు చెబుతాయి. దేవతల గురువు బృహస్పతి ఒకసారి తన శిష్యులను వదిలి అదృశ్యమైనప్పుడు దేవతలు తమ జ్ఞానాన్ని కోల్పోగా తిరిగి ఆయన్ని వెలికి తీసేందుకు ఒక అద్భుతమైన యాగం చేయాల్సి వచ్చిందని చెబుతారు. ఇంద్రుడు దేవలోకానికి రాజు అయినప్పటికీ అనేకసార్లు ఋషుల శాపాలకు గురై తన సింహాసనాన్ని కోల్పోయి అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చిందని పురాణాలు చెబుతాయి. మానవ దేహం కేవలం 5 మహాభూతాలతోనే కాకుండా వాటికి పైన ప్రకృతి పురుష అనే 2 మూలకాల సంయోగంతోనే ఏర్పడిందని, ఇది ఆత్మకు శరీరానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. ఆదిశేషువు కేవలం విష్ణువు పడుకునే నాగుపాము మాత్రమే కాదని, ఆయన భూమిని తన పడగలపై మోస్తున్నాడని, భూకంపాలు సంభవించినప్పుడు అది ఆయన కదలికల వల్లనే అని కొన్ని పురాణాలు చెబుతాయి. ఈ కథలు వేల సంవత్సరాల నాటి ప్రాచీన గ్రంథాల లోతుల్లో దాగి ఉన్న అరుదైన రత్నాల వంటి వెలికి తీసినప్పుడే వాటి కాంతి ప్రకాశిస్తుంది. ఈ అద్భుతమైన జ్ఞానామృతాన్ని ఆస్వాదించడానికి కిమా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.